పల్నాడు జిల్లా కోటప్పకొండలో వెలిసిన త్రికోటేశ్వర స్వామివారిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రి ఎమ్మెల్యేకు అందించారు. ఈరోజు కోటప్పకొండ మీద ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది మా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చి మాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఇక్కడ ఈ టెంపుల్లో మాకు దర్శనం ఇప్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోటప్పకొండ ఇంత అందంగా ఇన్ని విగ్రహాలతో ఇలా ఉంటుందని వినటమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా సంతోషంగా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు వినుకొండ వెళ్తూ కార్యక్రమంలో కోటప్పకొండ ఆగటం జరిగింది. మరి అపూర్వమైన స్వాగతం పలికి మేడం గారికి స్వామివారి దర్శనం కలిగజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్డు వెయిటింగ్ కానీ, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రోపే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. రెండో ఘాట్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఆనం రామనాయుడు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. శివరాత్రి పండుగని బాగా చేయడానికి అన్ని వేళలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మరొకసారి